తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ గడువు నేటితో ముగియనుంది. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇప్పటివరకు 20 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు నేడు గుంటూరు కలెక్టరేట్లో పీడీఎఫ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా లక్ష్మణ్ రావు నామినేషన్ వేయనున్నారు. ఇక రేపు నామినేషన్లు పరిశీలించనున్నారు ఎన్నికల అధికారులు. ఈ నెల 13వ తేదీ వరకు ఉపసంహరణకు గడువిచ్చింది ఈసీ. ఈ నెల 27వ తేదీన పోలింగ్ జరగనుండగా మార్చి 3న కౌంటింగ్ చేస్తారు. అయితే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రులు టీచర్స్ ఎమ్మెల్సీ, నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. ఇప్పటివరకు 85 నామినేషన్లు దాఖలైనట్టు అధికారులు వెల్లడించారు. నేడు గడువు ముగియనుండటంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేసే అవకాశం ఉంది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ద గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. అటు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పటివరకు 17 మంది 23 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నేడు పీఆర్టీయూ బలపర్చిన అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి సరోత్తం రెడ్డి రెండో సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. వీరితో పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి టీజేఏసీ అభ్యర్థిగా హర్షవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు అధికారులు పోలింగ్ ఏర్పాట్లకు కసరత్తు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు రేపు మొదటి విడత శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. రెండో విడత శిక్షణను పోలింగ్ తేదీకి ముందు ఏర్పాటు చేస్తారు. ఓటర్ల సంఖ్యను బట్టి ఒక్కో పోలింగ్ కేంద్రానికి 4 నియమించనున్నారు. వ్యవసాయ, నీటిపారుదల శాఖ అధికారులకు ఎన్నికల విధులు అప్పగించనున్నారు.